ఆయనకేమో ఈయన విషయం తెలియక నన్నిక్కడ కాపలా పెట్టాడు. వీడేమో నాకిక్కడ కాళరాత్రులు చూపిస్తున్నాడు. రవి అంకుల్, అమ్మో అమ్మో. ఇక్కడ నుంచి బయటపడే ఐడియా వచ్చింది. అమ్మో, మీకు కడుపు నొప్పి వచ్చి గిలగిలా కొట్టుకుంటూ కింద పడి గోల చేస్తారు. నేను గట్టి గట్టిగా అరుస్తాను. నాకు నొప్పి వస్తే నువ్వెందుకు అరుస్తావు? అరవడం అంటే వాళ్ళని పిలవడం. ఓహో, వాళ్ళు లోపలికి వస్తారు కానీ వాళ్ళు బయటికి వెళ్ళరు. ఏ వాళ్ళని మీ స్వామితో చెప్పి కొట్టిస్తావా? వాళ్ళు లోపలికి రాగానే నేను బయటికి వెళ్తాను. బయట గడియ పెట్టి పారిపోతాను. వీడు చిన్న పిల్లాడు కాదు, చిన్న సైజు కిలాడిగాడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సార్ నన్ను వర్క్ లోంచి తీసేస్తారు. వద్దు జై, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. కొన్ని రోజులాగు, నేనే మంచి ప్లాన్ ఆలోచిస్తాను. లేదంటే మీకు కూడా చెప్పకుండా నేను ఒక్కడే పారిపోయే ప్లాన్ ఒకటి ఉంది. అది లైన్లో పెడతాను. ఇంకో ప్లానా? నో, వీళ్ళ లైన్లో వెళ్ళకపోతే మన లైన్ క్లోజ్ అయిపోయేటట్టుంది. ఇంకో ప్లాన్ వద్దులే జై. ఇప్పుడేం చేయాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. లేదంటే నేను చేసి చూపించనా? వద్దులే. రెడీ, స్టార్ట్, యాక్షన్. అమ్మా, అబ్బా, అయ్యో, రవి గారు ఏం చేస్తున్నారు? అరుస్తున్నాను. మీకు బుద్ధే అనుకున్నాను, యాక్టింగ్ కూడా తెలీదు అన్నమాట. నేను గోల చేయమని చెప్పాను, గుసగుసలాడమని కాదు. అర్థమైంది. మరి కానివ్వండి. అయ్యో, అమ్మా, కడుపులో నొప్పి. అమ్మో అమ్మమ్మమ్మో. రండి రండి. అమ్మా, హెల్ప్ హెల్ప్. రవి గారు కడుపులో నొప్పితో చచ్చిపోయేలా ఉన్నారు. హెల్ప్ హెల్ప్. రేయ్, హెల్ప్. ఏంట్రా మాటలు? నువ్వు పారిపోవడానికి నన్ను పాడెక్కిస్తావా? అబ్బా, అంటే అయిపోతుందా? మీరు పడుకుని అరవండి. రవి గారు కడుపు నొప్పి అంటారా? పాపం పిల్లాడు కూడా కంగారు పడుతున్నాడు. రండిరా. అరే దెంపండ్రు. పాపం రవి గారు కడుపు నొప్పితోనే పోయేలా ఉన్నారు. జాగ్రత్తగా రవి గారు. దెంపండ్రా. మీకు అసలు బుర్ర ఉందా? మీ కడుపు నొప్పికి మా బుర్రకి సంబంధం ఏంటి సార్? మిమ్మల్ని కాపాడుదామని మేము వస్తే మమ్మల్ని తిడతారేంటి? నీ బొందరా, నీ బొంద. మీరు నన్ను కాపాడటం కాదు, దేవు సార్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేవి సార్ మమ్మల్ని ఏం చేస్తారు? అసలు మేమేం చేశాం? మీరు కాదురా, అదిగో వాడు చేశాడు. మిమ్మల్ని నన్ను వెధవలను చేసి ఇక్కడి నుంచి పారిపోయాడు. సార్ బయట తలుపు గడిపెట్టాడు సార్. తెలుసురా, తెలుసు. తెలుసా? అవునరా, ఇదంతా వాడి ప్లానే. వాడే ప్లాన్ చేసి పారిపోయాడు. ఏంటి మీనాక్షి ఇలా వచ్చావు? ఏంటి మీనాక్షి అలా చూస్తున్నావు? కోపమా, కృతజ్ఞత, ఆనందమా, ఆశ్చర్యమా? అర్థం కావట్లేదు. అసహ్యం. అయినా మీకు కృతజ్ఞత చూపించేంత ఆనందం మీరు నాకెప్పుడు మిగిల్చారు? మీనాక్షి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? జై ఏమయ్యాడు? వస్తాడు, నేను తీసుకొస్తాను. నువ్వే టెన్షన్ పడుకో. నేను టెన్షన్ పడుతుంది జై రాడని కాదు, మీరు తీసుకొస్తారా లేదా అని కాదు, జైని మీరు వదులుతారా లేదా అని. మీనాక్షి, నేను జైని వదలడం ఏంటి? ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, ఉన్న నిజం. జై మీ దగ్గర ఉన్నాడన్నదే నిజం. మీనాక్షి, నాకు తెలియని సమస్య నాకు చెప్పావు. నేను చెయ్యని తప్పు నాకు అంటగడుతున్నావు. జై కిడ్నాప్ అయిన విషయం నాకు తెలియదు. నువ్వే వచ్చి జై కిడ్నాప్ అయ్యాడని చెప్పావు. నన్ను రక్షించమని అడిగావు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి జై నేనే కిడ్నాప్ చేస్తానంటున్నావు. అసలు ఏంటి మీనాక్షి ఇదంతా? అనడమే కాదు,
నమ్ముతున్నాను కూడా. నీ నమ్మకం తప్పు. తప్పుడు మనుషులే తప్పు చేస్తారు. జై విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయను, న్యాయమే చేస్తాను. అవును, న్యాయమే చేస్తారు. మీకు న్యాయం అనిపించిందే చేస్తారు. న్యాయం ఎవరికైనా ఒకటే మీనాక్షి. కాదు, ఒకటి కాదు. రాక్షసులది ఒక న్యాయం, దేవతలది ఒక న్యాయం, మనుషులది ఒక న్యాయం, జంతువులది ఒక న్యాయం. ఒకళ్ళ న్యాయం ఇంకొకరికి అన్యాయం అవుతుంది. మీకు న్యాయం నాకు ఖచ్చితంగా అన్యాయమే. నా మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మీనాక్షి. మంచితనం అది ఉన్నవాడు ఉందని చెప్పుకోడు, లేనివాడు లేదని ఒప్పుకోడు. రాక్షసుడు కూడా తనకు తాను మంచివాడే, కానీ పక్కనోడికే తెలుస్తుంది వాడు మంచోడా రాక్షసుడా అని. చాలా దారుణంగా మాట్లాడుతున్నావు మీనాక్షి. దారుణమైన పనులు చేసింది మీరు. అంత దారుణమైన పని చేశారు కాబట్టి ఆ ఉమాదేవి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఏంటి, ఉమాదేవి నా మీద కంప్లైంట్ ఇచ్చిందా? కానీ ఆ పని చేసింది శక్తి. శక్తి ఆ పని చేయలేదు కాబట్టి, ఆవిడ దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టి కాన్ఫిడెంట్ గా నా చేత శక్తి మీద కంప్లైంట్ ఇప్పించింది. నీ చేత శక్తి మీద కంప్లైంట్ ఇప్పించిందా? అవును, శక్తి తప్పు లేదు కాబట్టి ఇప్పించింది. కాదు మీనాక్షి, తప్పుకు దొరకకూడదని ఇప్పించింది. శక్తికి తప్పు చేయలేదని నువ్వు అనుకోవాలనిపించింది. తప్పు చేసిన వాడే తన మీద కంప్లైంట్ ఇచ్చుకోవడం రాజకీయాల్లో మామూలే మీనాక్షి. నేరం చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇది మామూలు విషయంగా అనిపిస్తుంది. నేరం చేసిన వాడు శక్తి అని నువ్వే చెప్పావు. జైకి హాని చేస్తాడని నువ్వే అన్నావు. కానీ జైకి మీరే హాని చేశారని అర్థం చేసుకోలేకపోయాను. లేదు మీనాక్షి, జైకి నేనే హాని చేయను. జై అంటే నా ప్రాణం. జై కోసం నేను ఏదైనా చేస్తాను. వాడి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. తెలుసు, జై కోసం మీరేమైనా చేస్తారని తెలుసు. జై ప్రేమ కోసం మీ ప్రాణాలైనా ఇస్తారని తెలుసు. జై ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారని తెలుసు. జై ప్రేమ కోసమే జైని కిడ్నాప్ చేశారని కూడా తెలుసు. ప్రేమ అనేది లేకుండా బతుకుతున్న మీకు నా కూతురు వచ్చి కన్న ప్రేమ అంటే ఏంటో చూపించింది. తనతో పాటే ఆ ప్రేమ కూడా మీకు దూరం అయిపోయింది. మళ్ళీ మీకు ఆ ప్రేమ కావాలంటే ఉన్న ఒకే ఒక్క దారి నా కొడుకు. అందుకే నా కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలని, నా దారి నుంచి తప్పించాలని మీరే జైని కిడ్నాప్ చేశారు. మీనాక్షి, నేను ఆ పని చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి? చెయ్యలేదంటే ఎలా నమ్మాలి? నిన్నెలా నమ్మించాలి? చూడు మీనాక్షి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. కానీ నా నమ్మకమే నిజమైతే మాత్రం వదలను, మిమ్మల్ని వదలను. నా కొడుకు నాకు కాకుండా చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. మాదేవి నా మీద కంప్లైంట్ ఇచ్చే వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ప్రూఫ్ తన చేతిలోకి వచ్చి ఉండాలి. లేదంటే మీనాక్షి చేత శక్తి మీద కంప్లైంట్ ఎందుకు ఇప్పిస్తుంది? ఏంటా ప్రూఫ్? అమ్మా అమ్మా, అతను చూడమ్మా. ఎవరమ్మా? ఇందాక జైని ఎత్తుకెళ్ళిన వాళ్ళలో అతను ఉన్నాడమ్మా. డ్రైవర్, కారాపు. ఆ బైక్ ని ఫాలో చేయి. భోజనానికి వచ్చినట్టున్నారు. అన్ని భోజనాలు తీసుకెళ్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళంతా జైలు దాచిన చోటుకే తీసుకెళ్తున్నట్టున్నారు. అతన్ని ఫాలో చేస్తే జైలు ఉంచిన చోటు దొరికిపోవచ్చు. అవునమ్మా, వాళ్ళు కూడా నలుగురున్నారు. ఖచ్చితంగా అతను అక్కడికి వెళ్తున్నాడు. డ్రైవర్, వాళ్ళనే ఫాలో చేయి. దేవ్ జైని ఎక్కడ దాచాడో తెలుసుకున్నాను. నా కళ్ళతో నేనే జైని చూసొచ్చాను. మీరెక్కడ దాచిపెట్టారో చూపిస్తాను రమ్మంటూ మీనాక్షిని కూడా తీసుకెళ్ళింది. ఇప్పుడు ఉమాదేవి మీనాక్షికి జైని చూపిస్తానని తీసుకెళ్ళిందంటే ఖచ్చితంగా ఉమాదేవికి జై ఎక్కడున్నా తెలిసి ఉంటుంది.
మీనాక్షి అక్కడికి వెళితే జైతో పాటు రవిని కూడా చూసేస్తుంది. అప్పుడు ఈ కిడ్నాప్ నేనే చేశానని మీనాక్షి నమ్ముతుంది.